హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టీజీపీఎస్సీ, యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయినా మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది ఒకసారి న్యూస్ లో చూసేద్దాం. ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ బోత్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కంపల్సరీగా ఒక నోట్ మెయింటైన్ చేసుకోండి. జస్ట్ వీడియోని చూస్తున్నప్పుడు షార్ట్ పాయింట్స్ రూపంలో మీరు రాసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ రాసే ఏ ఎగ్జామ్స్ కైనా ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 10 days లో కవర్ చేద్దాము అన్న థాట్ లో కూడా ఉంటారు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కవర్ చేసే వాళ్ళకి జస్ట్ ఎగ్జామ్ ముందు 10 రోజులు కరెంట్ అఫైర్స్ కవర్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే అట్లీస్ట్ ఎగ్జామ్ అప్రోచ్ లో కావచ్చు, లేదంటే అనలిటికల్ గా మనము దాన్ని అనలైజ్ చేయడానికి కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఆన్సర్ కి ఎగ్జాంపుల్స్ రాసే విషయంలో కావచ్చు, మనం ప్రతి రోజు ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యాక్టివ్ రికాల్ అనే మెథడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి అంటే ఒక దగ్గర ఒక టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు ఇది ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఏ ఎగ్జాంపుల్స్ కింద వాడొచ్చు అనేది మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది చూద్దాము. మనం ఇప్పుడు దాకా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే తెలంగాణకి మహారాష్ట్ర పులులు వస్తున్నాయి అనే ఒక పర్టికులర్ న్యూస్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఆల్రెడీ మనము చీతా రీలొకేషన్ అనేది ఆల్రెడీ న్యూస్ లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు టైగర్ రీలొకేషన్ అనేది న్యూస్ లో ఉంది. ఆ టైగర్ రీలొకేషన్ కూడా ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి మన దగ్గర ఉన్న కవ్వల్ టైగర్ రిజర్వ్ కి. కవ్వల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చాలా సార్లు మనకి చాలా ప్రొమినెంట్ అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. రీసెంట్ గా చాలా సార్లు ఆల్రెడీ ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం రీసెంట్ గా జరిగిన టైగర్ సెన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కవ్వల్ టైగర్ సెన్సెస్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, కవ్వల్ టైగర్ రిజర్వ్ గురించి. అయితే తెలంగాణ విజ్ఞప్తికి ఆ రాష్ట్రం అంగీకారం. తడోబా నుంచి కవ్వల్ కు తరలించే యోచన త్వరలో క్షేత్ర పరిశీలనకు రానున్న ఎన్టీసీఏ. బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కవ్వల్ టైగర్ రిజర్వ్ నుంచి ఒక 5 పులులని, ఒక మేల్ ని 2 ఫీమేల్స్ ని ఖచ్చితంగా మొత్తానికి ఒక 5 పులులని 2 సంవత్సరాలు పైబడిన వాటిని కవ్వల్ కి తీసుకురావాలి అని చెప్పి ఒక యోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. దానికి గాను మహారాష్ట్రలోని తడోబా అంధేరి ఏదైతే టైగర్ రిజర్వ్ ఉందో అక్కడికి మనం ఆల్రెడీ ఒక విజ్ఞప్తిని పంపడం జరిగింది. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటి అంటే ఈ పర్టికులర్ కవ్వల్ టైగర్ రిజర్వ్ లో జరుగుతుంది ఏంటి అంటే పులుల సంచారం చాలా తక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే వచ్చిన 2-3 పులులు కూడా జస్ట్ సంచరించేసి మళ్ళీ మైగ్రేట్ అయిపోతున్నాయి అక్కడికి. అంటే ఇక్కడ ఇంత మంచి వాటికి సౌకర్యంగా ఉండే ఏరియా ఉన్నప్పటికీ, అది రిజర్వ్ ఫారెస్ట్ కింద మనం ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ సహచారం చేయడానికి మిగతా పులులు లేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ అవే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నాం, ఒక 5 పులులని ఇక్కడికి తీసుకురావాలనే యోచనలో ప్రస్తుతం గవర్నమెంట్ ఉంది. దానికి గాను మహారాష్ట్రకు మనం ఆల్రెడీ విజ్ఞప్తి పెట్టడం జరిగింది, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ, ఎన్టీసీఏకి వీళ్ళు విజ్ఞప్తి లేఖ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ లో వాళ్ళు ఒప్పుకుంటే ఈ టైగర్ రీలొకేషన్ అనేది జరుగుతుంది. అయితే ఒంటరిగా ఉండలేక అని చెప్పి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ 5 పులులు కావాలి అని చెప్పేసి మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కవ్వల్ టైగర్ రిజర్వ్ గురించి ముఖ చిత్రం. అంటే విస్తీర్ణం ఎంత అంటే 2015.39 చదరపు కిలోమీటర్లు. ఏర్పాటు చేసింది 2012లో. విస్తరించిన జిల్లాలు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కవ్వల్ టైగర్ రిజర్వ్ ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉంది అనే క్వశ్చన్ నెక్స్ట్ జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే అడగడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఇవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ గతంలో పన్నాలో సత్ఫలితాలు. పన్నాలో ఆల్రెడీ నైజీరియా నుంచి మనం చీతాస్ తెచ్చి రీలొకేట్ చేసిన దాంట్లో సత్ఫలితాలు కనిపించాయని చెప్తున్నారు. ఒక అడవిలో ఎక్కువగా ఉండే పులుల్ని వాటి సంఖ్య లేని మరో అరణ్యంలోకి తీసుకెళ్లి దాన్ని టైగర్ రీలొకేషన్ అంటారు. గతంలో మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఇలాగే చేశారు. అక్కడ 2009లో నాటికి ఒక్క పెద్ద పులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలో ఇతర అడవుల నుంచి 4 పులులు పన్నా రిజర్వ్ కు తరలించారు. ఫలితంగా ఇప్పుడు పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50 దాటింది. ఇది ఒక సక్సెస్ స్టోరీ అండి. ఈ సక్సెస్ స్టోరీని మీరు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఏ ఎస్ఏలో అయినా వాడుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ టైగర్ రీలొకేషన్ కానీ చీతా రీలొకేషన్ కానీ క్వశ్చన్ మీకు ఎన్విరాన్మెంట్ లో వచ్చిన ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని మీరు ఇంట్రొడక్షన్ లో కానీ కంక్లూజన్ లో కానీ మీరు వాడుకోవచ్చు. సో ఇదండి ఈ పర్టికులర్ థింగ్ గురించి. అయితే దీనికి సంబంధించి మనం జనరల్ గా
ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేసాం కదా, ఇది బోత్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనం అక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్. పర్టికులర్ గా ఈ న్యూస్ ఆర్టికల్ మనం కవర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ పర్టికులర్ వీడియో చూస్తున్నారో ఒక పేపర్ అండ్ పెన్ తీసుకోండి. తెలంగాణ రిలేటెడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అనేది ఈ న్యూస్ ఆర్టికల్ లో మనకి కవర్ అయిందండి. బేసిక్ గా రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు, పప్పు దినుసులు, పసుపు, మామిడిలోను తగ్గుదల, వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో 11వ స్థానం, కేంద్ర గణాంకాల నివేదిక. బేసిక్ గా నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఎంతెంత జీడిపికి ప్రమోట్ చేస్తున్నారు, ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనే దాన్ని ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇవ్వడం జరిగింది. 2023-24 సంవత్సరంలో ఒకసారి రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనే రంగం నుంచి 2023-2024 సంవత్సరంలో చూసుకుంటే 1.12 lakh crores 1.12 lakh crores అవుట్పుట్ అనేది ఉంది. కూరల్లో వినియోగించే టమాటా, ఉల్లి సాగు పడిపోయింది. 2011-12 నుంచి 2023-24 వరకు కూరగాయల ఉత్పత్తి విలువ 10,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా వీటి విలువ పెరుగుతుండడం గమనార్హం. అంటే దేశవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది? ఇంక్రీసింగ్ ట్రెండ్ ఉండగా తెలంగాణలో దాని యొక్క ట్రెండ్ తగ్గుతుంది అని చెప్తున్నారు. పత్తి, జూట్, ఇతర నార ఉత్పత్తుల విలువ రాష్ట్ర వాటా 9.3 నుంచి 13% పెరిగింది. బేసిక్ గా పత్తి అండ్ జూట్ లో చూసుకుంటే 9.3 నుంచి 11 కి పెరిగింది. జస్ట్ ఇవన్నీ ట్రెండ్స్ ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పసుపు ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, నూనె గింజలు ఎలా ఉన్నాయి, పల్సెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ విలువ 274.13 లక్షల కోట్లు ఉంటే వ్యవసాయ అనుబంధ రంగాల విలువ 46.78 లక్షల కోట్లుగా ఉంది. గత 13 ఏళ్లలో ఈ రంగాలు 225% వృద్ధి నమోదు చేశాయి. 2011-12లో 15.02 లక్షల కోట్లు ఉంటే 2023-24 నాటికి 48.78 లక్షల కోట్లకు చేరింది. బేసిక్ గా ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్ గా మీరు నోట్స్ లో ఉంచుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ పర్టికులర్ గా చదువుతున్నప్పుడు మనకు డేటా దొరకదండి. ఎక్కడైనా సరే తెలంగాణ డేటా, స్టేట్ స్పెసిఫిక్ డేటా, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్టేట్ స్పెసిఫిక్ డేటా కోసం వెతుక్కుంటున్నప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అథెంటిక్ సోర్సెస్ అని ఉంటుంది. అదే నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఇంకొక ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉన్న డేటా మనం కొట్టగానే మన గూగుల్లో అవైలబుల్ గా ఉంటుంది. స్టేట్ స్పెసిఫిక్ డేటా మాత్రం ఇలా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కనిపించినప్పుడు అది తీసి మనం పెట్టుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి జాగ్రఫీ రిలేటెడ్ అండ్ ఎస్ఏలో కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వస్తే ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అయితే దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ని ఒక సెక్టర్ గా ఒక నమూనాగా తీసుకున్నప్పుడు 11వ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగిందని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్ లో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మనకి మేజర్ ఆర్మ్స్ సప్లయర్స్ టు ఇండియా. ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చైనాలో జరిగిన మనకి ఎస్సీఓ అనే ఈ మీటింగ్ లో ఏంటంటే రష్యాతో ఇండియా, రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి సంబంధించిన మినిస్టర్ తో జరిపిన చర్చలని పురస్కరించుకొని మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ మధ్యన జరిగిన ఆపరేషన్ సింధూర్ లో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మనకి S-400 కానీ ఇవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేశాయి. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతుంది అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ లో డిస్కస్ చేశారు. చైనాలోని చింగ్డావ్ లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రష్యా రక్షణ మంత్రి ఆండ్రియే బొలోసోవ్ తో జరిపిన భేటీలో కీలక విషయాలు చర్చించారు. 2 బ్యాచీలు S-400 క్షిపణులు సత్వర సరఫరా, భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 300 MKI యుద్ధ విమానాలు ఆధునీకరణ, అడ్వాన్స్, మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం ఉపరితలం సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించే థింగ్స్, క్షిపణులు, మిసైల్స్ తయారీ నుంచి తదితర అంశాలు రక్షణ మంత్రితో చర్చించారు. భారత్ వద్ద రష్యాలో రూపొందించిన 260 సుఖోయ్ 330 MKI విమానాలు ఉన్నాయి. ఈ విమానాల ఆధునీకరణ బేసిక్ గా ఆల్రెడీ ఉన్న క్షిపణులు అండ్ ఉన్న మిసైల్స్ గురించి మాట్లాడుతూనే ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని గురించి మాట్లాడారు. అయితే ఈ ఆర్టికల్ మొత్తంలో ఇచ్చిన థింగ్ లో ఏంటంటే మనం రష్యా నుంచి ఏం తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైనాతో ఉద్రిక్తల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములా. ఇది ఏపీఎస్సి వాళ్ళకి ఎస్ఏలో ది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీవైక్యూ లో
మనకి చైనా అండ్ ఇండియా రిలేషన్స్ అడగడం జరిగింది. ఎవరైతే టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఏలో ఎక్కడో ఒక దగ్గర మనము ఎగ్జాంపుల్ కింద వాడుకోవచ్చు. అయితే చైనా తోటి మనకున్న సంబంధాలను అనుసరించి 4 స్టెప్స్ ఫార్ములా అనేది ఒకటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రపోజ్ చేశారు మన తరపున ఆ పర్టికులర్ అంశాలని సాల్వ్ చేసుకోవడానికి. ఆ 4 అంశాలు ఏంటి అని అంటే 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండడం ఫస్ట్ది, ఉద్రిక్తలను తగ్గించుకునేందుకు నిరంతర ప్రయత్నాలు రెండోది, సరిహద్దుల గుర్తింపు నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు, విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం అనే 4 అంశాలతో కూడిన ప్రణాళికను రాజ్నాథ్ సింగ్ గారు చైనా ముందు ఉంచారు ఫర్ బెటర్ రిలేషన్స్. బేసిక్ గా చైనాకి ఇండియాకు ఉండే మొట్టమొదటి థింగ్ మిలిటరీ అనేది ఉపసంహరించుకోవడం, రెండోది ఏంటి సరిహద్దు అనేది మనం ఒక దగ్గర సరిహద్దు అనుకుంటే వాళ్ళు ఒక దగ్గర సరిహద్దు అనుకోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 స్టెప్ ఫార్ములా అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఇక్కడ మనము ఏం చేసామంటే ఆ ఆర్టికల్ ని బేస్ చేసుకొని ఏం చదవాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ఏం చదవాలి అనే విషయానికి వస్తే రష్యా నుంచి ఏ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమేమి తీసుకున్నాం, రష్యాలో ఏవి ఫేమస్ అంటే ఫైటర్ జెట్స్, సబ్మరైన్స్, మిసైల్స్, ట్యాంక్స్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సుఖోయ్ Su-300 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, T-90 ట్యాంక్స్, S-400 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి ఇంపార్టెంట్. యునైటెడ్ స్టేట్స్ లో ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, మెరిటైమ్ పెట్రోల్ ట్యాంక్ చూసుకుంటే బోయింగ్ P-81 పోస్జియాన్ ఫర్ మెరిటైమ్ సర్వైలెన్స్, లాక్ అహెడ్ మార్టిన్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఫ్రాన్స్ నుంచి చూసుకుంటే డెసాల్ట్, రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్, స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్స్ త్రూ ద P-75 ప్రాజెక్ట్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ రాడార్స్ చూసుకుంటే బరాక్, ఇది ఇజ్రాయెల్ నుంచి బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, హెరాన్ యుఏవి స్పైడర్ డిఫెన్స్ సిస్టమ్. యునైటెడ్ కింగ్డమ్ నుంచి హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, రోల్స్ రాయల్స్ ఇంజన్స్, జాగ్వర్ గ్రౌండ్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్, వెస్ట్లాండ్ హెలికాప్టర్స్. జర్మనీ నుంచి చూసుకుంటే HDW సబ్మెరైన్స్ అండర్ ప్రాజెక్ట్ 75. ఇవి ఇంపార్టెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫస్ట్ అనే పదం ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్, దట్ టు ఇండియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే కేరళలోని అరలాం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఏదైతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందో దాన్ని రీనేమ్ చేసి ఇండియా ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ శాంక్చురీ యొక్క హైలైట్స్ ఏంటి అనే విషయం చూసుకుంటే లొకేషన్ చూడాలి. ఫస్ట్ ఇది కన్నూర్ డిస్ట్రిక్ట్, కేరళ, విత్ ఇన్ ద వెస్టర్న్ ఘట్స్ ఆర్ నోన్ ఫర్ దీని బయోలాజికల్ హాట్స్పాట్ అంటారు, బయో హాట్స్పాట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ బయో హాట్స్పాట్ ఏంటంటే మనకి బయోడైవర్సిటీ రిచ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ హిమాలయాస్ అని రాసుకోవచ్చు, సుండాలాండ్స్ ఇలాంటివి ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అయితే దీని యొక్క ఏరియా చూసుకుంటే 55 స్క్వేర్ కిలోమీటర్స్. హ్యాబిటాట్ టైప్ చూసుకుంటే ట్రాపికల్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. PYQs మీరు ఎప్పుడు చూసుకున్నా సరే ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది పర్టికులర్ గా ఇలాంటి న్యూస్ లో అనే విషయాన్ని చాలా ఎక్కువ సార్లు అడిగిన విధానాన్ని మనం చూస్తాం కాబట్టి ట్రాపికల్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. బటర్ఫ్లై స్పీషీస్ కౌంట్ చూసుకుంటే 266+ కౌంట్ ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉండడం జరిగింది. రేర్ సైటింగ్స్ అంటే ఎక్కడా దొరకకుండా ఇక్కడ మాత్రమే దొరికేవి ఏంటి అంటే కామన్ ఆల్బట్రోస్, డెనైన్ స్పీషీస్ అండ్ సెవెరల్ ఎండమిక్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. సీజనల్ మైగ్రేషన్ చూసుకుంటే మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యన ఈ మైగ్రేషన్ అనేది చాలా పీక్ లో ఉంటుంది అని మనకు తెలుస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే రా చీఫ్ గా పరాగ్ జైన్ అనే అతను జూలై 1 రోజు, ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి. 1989 బ్యాచ్ అండి. 1989 బ్యాచ్ కి సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారి. ఈయనని జూలై 1 రోజు చీఫ్ గా, అంటే మనకి అంతర్జాతీయంగా ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వింగ్ అనుకోండి. అయితే ఆ పర్టికులర్ వింగ్ కి సంబంధించి చీఫ్ పరాగ్ జైన్ గా ఈయనని తీసుకోవడం జరుగుతుంది. 30వ తేదీతో చీఫ్ గా ఉన్న రవి సిన్హా ఆల్రెడీ పదవి విరమణ చేయడం జరుగుతుంది. ఆయన పదవి విరమణ చేయగా జూలై 1 నుంచి పరాగ్ జైన్ అనే అతను తీసుకోవడం జరుగుతుందండి. సో ఈయన ఇంపార్టెంట్ రోల్ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని నీలమట్టం చేయడంలో ఈయన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది కాబట్టి ఈయనని ఆ పర్టికులర్ పోస్ట్ కి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందంటే 1968 లో ఎస్టాబ్లిష్ అయిందండి ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది.
బేసిక్ గా ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్. అంతకు ముందు మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఇప్పుడు ఏదైతే మన స్టేట్ లో మన కంట్రీలో మాత్రమే ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో, ఇంతకు ముందు ఇంటర్నేషనల్ గా కూడా అదే చూసుకునేది. కాకపోతే 1968 నుంచి ఈ రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది టేక్ ఓవర్ చేసింది. అయితే ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రావడానికి ఒక హిస్టరీ కూడా ఉందండి. ఏంటంటే 1962 చైనా వార్ తర్వాత 65 లో మనకి తరచుగా 1960s మొత్తం వార్లు ఉండడంతో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి ఈ రా యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరగడం వల్ల సపరేట్ గా ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనకి ఎకనామిక్, పొలిటికల్ ఇలాంటి ఏ వ్యవస్థ నుంచి అయినా మనకి కావాల్సిన కోవర్ట్ అండ్ ఓవర్ట్ అంటే ఇన్సైడ్ గా తెలియకుండా చేసేవి, తెలిసి అందరికి బహిర్గతంగా చేసే చాలా కార్యకలాపాలు ఇంటెలిజెన్స్ కి సంబంధించినవి మొత్తం మనకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో 1968 లో ఈ రాన్ తీసుకురావడం జరిగింది అనమాట. బేసిక్ గా అప్పటి వరకు మన ఇంటెలిజెన్స్ బ్యూరోనే చూసుకునేది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రీసెర్చ్ అండ్ మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దేని కిందకి వస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏజెస్ లో అంటే దాని కింద పనిచేస్తుంది. ఇది బేసిక్ గా మిలిటరీ, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీహార్ లో మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ అని చెప్పి ఒక పర్టికులర్ న్యూస్ ఉందండి. ఇది మీరు గవర్నెన్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఒక గుడ్ గవర్నెన్స్ ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాలిటీలో ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ లో కూడా దీన్ని ఎగ్జాంపుల్ కింద వాడుకోవచ్చు. సో రెండింటికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఏం జరుగుతుందంటే మున్సిపల్ కౌన్సిల్స్ యొక్క ఎన్నిక అనేది బీహార్ లో ప్రస్తుతం జరుగుతుంది. అక్కడ ఓటింగ్ కమిషన్, మన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మనకి మొబైల్ యాప్ ద్వారానే ఏం చేస్తున్నారంటే ఫోన్ నెంబర్ అండ్ ఓటర్ ఐడితో రిజిస్టర్ అయితే ఒక ఫోన్ నుంచి ఇద్దరు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో బేసిక్ గా వృద్ధులకి ఓటింగ్ ఆప్షన్ అనేది ఇస్తుంది. ఈ ఓటింగ్ ఆప్షన్ ఏంటి అంటే ఒక ఫోన్ నుంచి ఇద్దరు మాత్రమే ఓటేసే విధంగా ఉంది. ఈ ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్ సహాయంతో ముందుగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. పోలింగ్ రోజున నిర్దేశించిన సమయంలో ఎప్పుడైనా ఈ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. బేసిక్ గా ఈఎస్ఈసిబిహెచ్ఆర్ అనే యాప్ ను బీహార్ ఎన్నికల సంఘం తీసుకొచ్చిందండి. అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో ఈ యాప్ ని రూపొందించడం జరిగింది అని చెప్తున్నారు. ఫేస్ రికగ్నైజర్, మ్యాచింగ్ దీని సహాయంతో లాగిన్, ఓటింగ్ సమయంలో ఓటర్లను ధృవీకరించుకునేలా దీన్ని అభివృద్ధి చేశారు. సో ఈ ఎగ్జాంపుల్ ని మీరు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో ఈ పర్టికులర్ గా చెప్పిన దాంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ తొలి డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే. నేను మళ్ళీ చెప్తున్నాను, తొలి, ఫస్ట్ ఈ పదాలన్నీ సేమ్ అండి. తెలుగు అయితే తొలి, ఇంగ్లీష్ అయితే ఫస్ట్ అంటాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే తొలి డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే. దీంట్లో ఏం చేస్తారంటే ఏఐ సంబంధించిన కెమెరాలు అనేవి హైవే పొడుగుతో దీన్ని అమర్చడం వల్ల యాక్సిడెంట్స్ ప్రోన్ థింగ్ కానీ లేకపోతే ఏవైనా ట్రాఫిక్ వైలేషన్స్ జరిగితే క్యాప్చర్ చేసి వెంటనే అనుసంధానం చేసి రూల్స్ ఉల్లంఘిస్తే వెంటనే ఈ చలాన్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ చలాన్ వచ్చి ఆ పర్సన్స్ ని మనం ఈ చలాన్ వాళ్ళకి పంపగలుగుతాము. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ వైలేషన్స్ అనేవి, స్పీడ్ వైలేషన్స్ అనేవి, సేఫ్టీ డ్రైవింగ్ నార్మ్స్ అనేవి దాటకుండా ఉంటారనేది ఇక్కడ మనం ప్రయోగాత్మకంగా ఫస్ట్ ఎక్కడ తీసుకొస్తున్నాం, ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో తీసుకొస్తున్నాం. ఢిల్లీ నుంచి గురుగ్రామ్ హైవేలో ఏఐతో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ. దేశంలోని తొలిసారిగా డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ గురుగ్రామ్ లో కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు NH-48 పై 28 కిలోమీటర్ల మేర రెండు వైపులా అత్యాధునిక MTMS ను జోడించారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తుంది. ఫస్ట్ పైలట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ తీసుకురావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 2029 ప్రపంచ పోలీసు క్రీడలు ప్రపంచ పోలీస్ క్రీడలు అనేవి ఫస్ట్ టైం 2029 అంటే ఇంకొక 4 సంవత్సరాల్లో భారత్ లో జరగబోతున్నాయి. అది కూడా అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి, గుజరాత్ రాష్ట్రంలో. అయితే ఇప్పటికీ మనకి 1400 మెడల్స్ వచ్చాయండి ఇండియాకి. దీనికి గాను ఆల్రెడీ ఇందులో అమెరికా 8 సార్లు, కెనడా 5 సార్లు, యూరోప్ 4 సార్లు, UK 2, చైనా 1 సారి నిర్వహించాయి. సర్వీసుల్లో ఉన్న వారితో పాటు రిటైర్డ్ వాళ్ళు కూడా అగ్నిమాపక దళ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇది 2029లో గుజరాత్ అహ్మదాబాద్ లో జరుగుతుంది అనే న్యూస్ ఇవాళ న్యూస్ లో ఉందండి. నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ తెలంగాణ.
మనం ఆల్రెడీ నిన్న డ్రగ్ అబ్యూస్ గురించి, డ్రగ్ యూసేజ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఏంటంటే సొసైటల్ సోషల్ ఇష్యూస్ అండి. వీటన్నిటి గురించి మనం ఎక్కడో ఒక దగ్గర కవర్ చేసుకుంటే రెండు థింగ్స్ కవర్ అవుతాయి. ఒకటి ఎస్ఏలో కవర్ అవుతుంది, ఇంకొకటి సొసైటీలో కవర్ అవుతుంది. అండ్ వీటిలో తీసుకొచ్చే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సొల్యూషన్స్ అనేవి మనకి గవర్నెన్స్ లో హెల్ప్ అవుతాయి. అయితే అమ్మకానికి నిరుపేద అమ్మాయిలు, ఆదిలాబాద్ నుంచి స్టోరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఏ రాయడానికి అనెక్డోట్స్ ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ న్యూస్ పేపర్ లో ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ మీకు చదివినిపిస్తాను. ఎస్ఏ అనేది అలా ఉండాలి, అలాంటి ఇంట్రడక్షన్ తో రాసినప్పుడు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏవో కాదండి, ఒక ఎస్ఏకి ఒక ఎగ్జాంపుల్. ఒక మనిషి మనతో మాట్లాడకుండా రాసి మనతో వాళ్ళ ఎమోషన్స్ అన్ని కన్వే చేయగలగడమే ఎస్ఏ అంటే. అయితే ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలోని యావత్నుల్ జిల్లా ఘటాంజీ తాలూకా గ్రామానికి చెందిన ఆత్రం నిర్మల బాపుణ్య భార్యాభర్తలు మీరు గత నెలలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఒక గ్రామానికి కూలి పనికి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు తెలిసిన వారింట్లో ఉన్నారు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేని బంధువులు బాలిక 16 సంవత్సరాలను నెమ్మదిగా మచ్చిక చేసుకున్నారు. మహారాష్ట్రలోని తమ ఊర్లో పండుగ అని చెప్పి ఆమెను తీసుకెళ్లి రాజస్థాన్ లోని కోటా సమీపంలో ఉన్న ఒక గ్రామంలో రూపాయలు 10,000కు అమ్మేశారు. బేసిక్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ అండ్ రాజస్థాన్ లో చాలా ర్యాంపెంట్ గా ఉంది. ఏం చేస్తున్నారు అని అంటే, అయితే ఇక్కడ తల్లిదండ్రులని అక్కడ మంచి విద్య దొరుకుతుంది, లేకపోతే ఇంకొకటి అని చెప్పి డబ్బులు ఆశ చూపించి మంచి జీవితం దొరుకుతుందని అక్కడ అమ్మేయడం జరుగుతుంది. లేదంటే ఏదో ఒక వేరే వేరే పేర్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి సెక్షువల్ థింగ్స్ కి గానీ సర్వెంట్స్ లాగా గానీ అక్కడ అమ్మేయడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యూస్ అనేది ప్రస్తుతం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ రిఫర్స్ టు, బేసిక్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క డెఫినిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్లీగల్ ట్రేడ్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీపుల్ టిపికలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ ఇన్వాలంటరీ సర్విట్యూడ్. బేసిక్ గా ఇండియాలో, తెలంగాణలో హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అని చూసుకుంటే, తెలంగాణ పోలీస్ రిజిస్టర్డ్ 391 cases in 2022 and rescued 704 persons including 666 women and girls. తెలంగాణ 8th ప్లేస్ లో, మహారాష్ట్ర 1st ప్లేస్ లో ఉందండి హ్యూమన్ ట్రాఫికింగ్ లో, అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది మనకి సూసైడ్స్ విషయంలో గానీ, ఫార్మర్ సూసైడ్స్ విషయంలో గానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ లో గానీ, క్రైమ్ రేట్ విషయంలో గానీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది ఒక సోర్స్ గా మారుతుంది. ఇది మెన్షన్ చేసుకోండి. ఇండియా ఐడెంటిఫైడ్ ఓవర్ 6,500 హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఇన్ 2022 with 60% of them being women and girls. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమైనా కాన్స్టిట్యూషనల్ అండ్ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రాఫికింగ్ ఇన్ ఇండియా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే, కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్స్ ఏమన్నా చూసుకుంటే ఆర్టికల్ 23 prohibits human trafficking and beggar, forced labor without payment, Immoral Trafficking Prevention Act 1956, Protection of Children from Sexual, POSCO Act ఉంది, Prohibition of Child Marriage Act 2006, The Bonded Labor System Abolition Act 1976, Child Labor Prohibition and Regulation 1986, Transportation of Human Organs Act 1994 అనేవి ప్రస్తుతం న్యూస్ లో ఆల్రెడీ ఉన్నాయి. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి ర్యాపిడ్ న్యూస్ అండి. ఇండియా ఈజ్ ఆల్సో ఎక్స్పాండింగ్ ఇట్స్ గ్లోబల్ ప్రెజెన్స్ విత్ ఐఐటి మద్రాస్ ఓపెనింగ్ క్యాంపస్ ఇన్ జంజిబార్. ఐఐటి మద్రాస్ యొక్క క్యాంపస్ ఏమో మనకి జంజిబార్ లో వస్తుందండి. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ వచ్చేసి అబుదాబిలో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గురించి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అదొక స్టాట్యూటరీ బాడీ అండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1953 లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. క్రియేటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ త్రూ యూజీసీ యాక్ట్ 1956. యూజీసీస్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే, రికగ్నేషన్ టు యూనివర్సిటీస్, డిస్ట్రిబ్యూటింగ్ ఫండ్స్, అడ్వైజింగ్ ద గవర్నమెంట్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్. యూజీసీ కిందకే ఇవన్నీ వస్తాయి కాబట్టి యూజీసీ గురించి మనం ఒకసారి చూసుకోవడం జరిగింది. ఐఐటి మద్రాస్ వచ్చి జంజిబార్ లో, ఐఐటి ఢిల్లీ వచ్చి అబుదాబిలో వాటి యొక్క క్యాంపస్ ఓపెన్ చేయబోతున్నాయి. నెక్స్ట్ ర్యాపిడ్ న్యూస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫాల్క్లాండ్ ఐలాండ్స్ అనేవి ప్రస్తుతం న్యూస్ లో ఉన్నాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇది సదర్న్ టిప్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉంటాయి, సౌత్ అట్లాంటిక్ ఓషన్ లో ఉంటాయి అనేది ఇంపార్టెంట్. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. K6 మిజైల్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. బేసిక్ గా ఇవి ఏంటంటే న్యూక్లియర్ కేపబుల్ సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. బేసిక్ గా ఇండియాకి సంబంధించినవి, డెవలప్డ్ బై డిఆర్డిఓ, స్పెషల్ గా
డిఆర్డిఓ అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ లాబొరేటరీ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. K6 మిసైల్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు అంటే ఆల్ స్టేట్స్ టు ఎన్ష్యూర్ బర్త్ సర్టిఫికేట్స్ ఆర్ ఇష్యూడ్ టు మదర్స్ ఆఫ్ న్యూ బార్న్ చైల్డ్. ఎవరైతే కొత్తగా జన్మించిన శిశువులు ఉంటారో వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ తల్లి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోకుండా ముందే ఆ బర్త్ సర్టిఫికేట్స్ వాళ్ళకి అందించాలని చెప్పి ప్రస్తుతం రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నోటీసెస్ జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చూసుకుంటే ఇన్ 1949 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఎ పర్మనెంట్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హెడెడ్ బై రిజిస్ట్రీ జనరల్ అండ్ ఎక్స్ ఆఫీషియల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. RGI is also responsible for implementing the registration of Births and Deaths Act 1969. బర్త్స్ డెత్స్ రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఏ ఇయర్ నుంచి వచ్చింది? 1969 నుంచి వచ్చింది. రిజిస్టర్ జనరల్ ఇస్ టిపికలీ సివిల్ సర్వెంట్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ ర్యాంక్. సో ఇవి ఇంపార్టెంట్ ర్యాపిడ్ న్యూస్ అండి. సో ఇంపార్టెంట్ గా మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్ మాత్రమే కవర్ చేయడం కాదు, కరెంట్ అఫైర్స్ తో పాటు ఇవి ఎక్కడ వాడాలి, ఏ పేపర్ లో ఎగ్జాంపుల్స్ కింద వాడుకోవచ్చు అనేది మనకి ఎప్పుడు అవగాహన వస్తుంది అంటే సిలబస్ మనకి డే 1 కూడా చెప్పానండి. సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ చదువుతున్నంత సేపు మీకు హెల్ప్ అవుతుంది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్ లో తెలియజేయండి. అలానే ఇంకేమైనా టాపిక్స్ కావాలి అని అనుకుంటే కూడా కమెంట్ సెషన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.